రివర్స్ తీసుకో, అక్కడ రైట్ సైడ్ తీసుకున్న తర్వాత నువ్వు రివర్స్ తీసుకో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నువ్వు గేర్ రాంగ్ మార్చావు. గేర్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ గేర్ ఎలా ఉందో దానికి సేమ్ ప్యారలల్గా అట్లే కిందికి వెళ్ళాలి. ఓకే, రైట్, కమాన్, రైట్. చూసుకో, రియర్ వ్యూ మిర్రర్ చూడాలి ఎప్పుడైనా కానీ, రియర్ వ్యూ మిర్రర్. ఓకే, రెండు మిర్రర్లు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా కానీ. కట్ చేసుకో ఇప్పుడు. ఓకే, రైట్. ఎస్, వెరీ గుడ్. సేమ్ ఫస్ట్ గేర్ తీసుకో. సేమ్ ప్లేస్కి వెళ్ళాలి నువ్వు. సేమ్ స్ట్రైట్కి వెళ్ళాలి. చాలా మంది చిన్న చిన్న ట్రక్స్, డీసీఎంలు, డంపర్లు నడుపుతూ ఉంటారు. చాలా మంది అయితే లైసెన్స్ తీసుకోరు. మీరు లైసెన్స్ తీసుకోండి, ఏవీ లైసెన్స్ అనేది. అది తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీ పరిస్థితులు ఎప్పుడైనా బాగాలేని పరిస్థితులలో లారీకి క్లీనర్గా ఒక 2 నెలలు చేసిన తర్వాత మనం డ్రైవింగ్ నేర్చుకొని మన డ్రైవర్గా డ్యూటీ ఎక్కినట్లయితే మనం 20,000 నుంచి 40,000-50,000 వరకు అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏ జాబ్ చేయాలన్నా కానీ మనకు సర్టిఫికేట్లు అడుగుతారు, మనం చదువుకొని ఉండాలి. ఏ చదువు రాకపోయినప్పుడు కూడా లైసెన్స్ ఉండి మనకు ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది ఉంటే మనకు ఈజీగా మనకు ఎవరైనా ఏ ఓనర్ అయినా కానీ బండి ఇచ్చేస్తాడు. మెల్లిగా మనం నడుపుకుంటే మనం ఈజీగా సంపాదించిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు చాలామంది అనుకుంటారు మనకి ఏం అవసరం వస్తలేదు, మనం డ్రైవింగ్ చేస్తాం, మనకు ఆ ఫీల్డ్ నచ్చదు, మనకి ఇంకా వేరే జాబ్ చేస్తున్నాం కదా అనుకుంటారు. వీలైతే ఖచ్చితంగా తీసుకోండి. ఏ జాబ్ చేసినప్పటికి కూడా మనకు లైసెన్స్ ఉండడం అనేది చాలా ముఖ్యం. జాబ్స్ అనేవి ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఈ డ్రైవింగ్ అనేది ఒక ఓనర్గా చాలా మంది దగ్గర బండ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడెక్కడైనా చేసుకోవచ్చు. మా వాడు డ్రైవింగ్ టెస్ట్లో అయితే పాస్ అయిపోయిండు. వీడికి లైసెన్స్ అయితే ఇక ఇదే రోజు లేకపోతే మన పోస్ట్లో అయితే వచ్చేస్తుంది మన అడ్రస్కి. మన వెహికల్ ఓకే మన వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక అనిల్ అయితే బండి ఓపెన్ చేస్తా ఉన్నాడు. బండి స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అనిల్ స్టార్ట్ చేసి వెనకాల రివర్స్ మొత్తం ట్రయల్ కొట్టి ఇక్కడ అన్ని నేర్చుకుంటాడు ఇప్పుడు. ఏ అనిల్ అక్కడ తీసుకోండి, ఇక్కడ అనిల్ వీళ్ళిద్దరు చాలా టెన్షన్ లేదు బా. ఈ అనిల్ మనోడుగా ఆడి బండ్లు ఇచ్చినాం అనుకో వీళ్ళకు పోతూనే ఉంటారు. ఇంకా ఇది ఇట్లా ఉంటుందా, ఇంత పెద్దదా అని ఆలోచన వీళ్ళకి భయమే ఉండదు అసలు. అలా మంచిగా పోతారు వాళ్ళు, తప్పు ఏం అనుకోరు. నేను ఇచ్చి నేర్చలే ఇలా గాడి ఇలా ఇచ్చిన ఇప్పుడు డ్రైవర్ పర్ఫెక్ట్.